రీసెంట్లీ మోస్ట్ కామన్గా విన్న మాట ఏంటి అంటే డార్క్ సర్కిల్స్. మాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, డార్క్ సర్కిల్స్ పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను చాలామంది అడిగారండి. హలో ఎవ్రీవన్, నేను మీ నిరోష. అసలు డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయని చెప్పేసి ముందు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికల్లా నిద్రపోకపోవడం. 7 to 8 అవర్స్ మనం కంపల్సరీగా నిద్రపోవాలి. 7 to 8 అవర్స్ నిద్రపోవట్లేదు కాబట్టి మనకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. సెకండ్ వచ్చేసరికల్లా మన లైఫ్ స్టైల్ అండి. ప్రెజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే ముందు వర్క్ టెన్షన్స్ ఫుల్ ఉంటున్నాయి. వర్క్ టెన్షన్స్ వల్ల టైర్డ్ అయిపోతున్నాము. ఈ వర్క్ టెన్షన్స్ ఎప్పుడైతే మనకు ఉన్నాయో మనకు అసలు నిద్రపోవడానికి టైం ఉండట్లేదు, అలాగే టెన్షన్తో నిద్ర రావడం లేదు కూడా. సో మనకి వర్క్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే అండి. లైఫ్ లాంగ్ మనం చచ్చేంత వరకు వర్క్ టెన్షన్ అనేది మనకు ఉంటూనే ఉంటుంది. సో మెయిన్లీ మన హెల్త్ కండిషన్ని మనం చూసుకోవాలి. హెల్త్ ఎప్పుడైతే బాగుంటుంది ఎంత వర్క్ అయినా మనం చేసుకోవచ్చు. సో అందుకని వర్క్ టెన్షన్స్ ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసేయండి. ప్రశాంతంగా నిద్రపోవడానికి ట్రై చేయండి. మినిమం 7 to 8 అవర్స్. ఇలా వర్క్ టెన్షన్స్ ఉండి నిద్ర పోవట్లేదు కాబట్టి మనకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయండి. ఇంకొక రీజన్ వచ్చేసరికల్లా హార్మోన్ చేంజెస్ అండి. కొంతమందికి అయితే ఐ కింద డార్క్ ప్యాచెస్ లాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో హార్మోన్ చేంజెస్ ఉంటే, అలాగే బ్లడ్లో చేంజెస్ కిందకి వస్తుంటే మనకి డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయండి. నాకు అప్పుడప్పుడు డార్క్ సర్కిల్స్ వస్తాయి, బట్ చాలా రేర్గా. ఎందుకంటే ఇప్పుడైనా లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాము, లేకపోతే ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి, పూజ ఉన్నది, అలాంటప్పుడు మనకి ఏంటంటే నిద్రపోవడానికి టైం ఉండదు. సో అలాంటప్పుడు నాకు డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఒక 7 to 8 అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేస్తాను. వన్స్ నేను నిద్రపోయాను అనుకో, నాకు ఇంకా డార్క్ సర్కిల్స్ పోతాయి. నాకు అలాగే ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది మెసేజ్ చేశారు, కమెంట్స్ చేశారు, మెసేజ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో నేను డార్క్ సర్కిల్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. సో దాని తర్వాత చాలా కమెంట్స్ వచ్చాయి నాకు. డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మేము నిద్రపోతున్నాము అయినా కానీ చాలా ఉన్నాయి అని చెప్పేసి అని అన్నారు కూడా నాతో చాలామంది. పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుందండి. నేను నిద్రపోయేందుకు నాకు డార్క్ సర్కిల్స్ ఉండవు, బట్ కొంతమందికి నిద్రపోతున్నా కానీ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ మెల్లగా చేంజ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి, ఎక్కువసేపు నిద్రపోవడానికి ట్రై చేయాలి. అలా చేస్తూ అలాగే నేను చూపించే ఈ ప్యాక్ కూడా ట్రై చేశారు అని అంటే మీకు డార్క్ సర్కిల్స్ మెల్లగా తగ్గుతాయి. సో ఒక బౌల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్, టర్మరిక్, హనీ, రా మిల్క్ అంటే పచ్చిపాలు, ఈ 4 ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మనం అండర్ ఐస్ చుట్టూ మనం అప్లై చేసుకోవాలి. మీకు కావాలంటే ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒక ప్యాక్ ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని అదొక 10 to 15 మినిట్స్ వరకు ఉంచేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. డైలీ ఇలా చేయడం వల్ల మీకు కుదిరితే డైలీ చేయండి, లేదా వీక్లీలో ఒక 2-3 టైమ్స్ అయితే చేస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే డార్క్ సర్కిల్స్ మెల్లగా రెడ్యూస్ అవుతాయి. ఈ ప్యాక్ బెనిఫిట్స్ ఏంటి అంటే ముందు డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి, వ్రింకిల్స్ తగ్గిపోతాయి, అలాగే పఫీనెస్ కూడా ఉంటుంది కదా ఒక్కొక్కసారి మనకి. సో అది కూడా తగ్గిపోతుంది, పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, ప్యాక్ ట్రై చేయండి. ఎలా మీకు ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ.